ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 19వ తారీఖు లగాయతూ జూలై 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు బుధుడు తన యొక్క వక్ర త్యాగము చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు వక్రగతిలో ఉన్న బుధునికి ఆ వక్రము పోతూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి యందు రవిగురుల యొక్క సంచారము, సింహమందు శుక్రకేతువులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు ఉండగా, చంద్రుడు ఈ వారంలో సింహము, కన్య, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలను కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి యొక్క బలం తగ్గడం, అర్ధాష్టమ రవి తన యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఏలినాటి శని రూపంలోనూ, అలాగే అర్ధాష్టమ శని రూపంలోనూ, అర్ధాష్టమ రవి యొక్క రూపంలోనూ, అలాగే కుజుని యొక్క స్థితిగతుల రూపేణ మేషరాశి వారికి ఎక్కువగా కుటుంబపరమైనటువంటి విషయాలపై ఈ వారం ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ గ్రహస్థితి తాలూకు ప్రభావం అంటే ఇంట్లో ఉండేటువంటి మానసిక స్థితిగతులు, అంటే కుటుంబ సభ్యుల యొక్క వాతావరణము, లేదా కుటుంబ సభ్యులతోటి సఖ్యత, అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి, తల్లిదండ్రులతోటి, లేదా జీవిత భాగస్వామి సంతానంతో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంటాయి. అందరూ కూడా గందరగోళంగా ఏదో ఒక వాగ్వివాదాలకు లోనవుతూ ఉంటారు. చీటికి మాటికి తగువులు అవుతూ ఉండడం, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి అతి రహస్యం బట్టబయలవుతూ ఉండడం, అంటే ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కుటుంబం యొక్క పరువు, పేరు, ప్రఖ్యాతులు ఇటువంటి వాటి మీద ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని చూపించడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. అలా కుటుంబపరమైనటువంటి అశాంతి కొంత ఈ వారంలో ఉన్న ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా చాలా శ్రమ పడతారు, కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అది కూడా దక్కుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో కన్నా బయట ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులు, లేదా బంధువులు, లేదా మిత్రులు, ఆత్మీయులు ఇటువంటి వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంత సంచారం చేస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. ఖర్చులు ఈ వారం కూడా కొంత అధికంగానే కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా ఒక మంచి పని చేయాలి అనేటువంటి దృక్పథం వస్తుంది. అలాగే ఎరుపు రంగు వర్ణము, అంటే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా ఇబ్బంది వస్తూ ఉంటుంది. నలుపు నీలాలకి కొంత దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, అర్ధాష్టమ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క మార్పు ద్వారా తృతీయ రవి యోగించేటువంటి గ్రహం, రవిగ్రహము, బుధగ్రహము, అలాగే శుక్రగ్రహము, శనేశ్వరుడు, రాహువు, చంద్రుడితోటి కలుపుకొని 6 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. ఇక మీదట అంటే ఈ వారం నుండి వృషభ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉండడము, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతూ ఉండడము, లేదా ఏదైనా శుభవర్తమానములు అంటే మంచి వార్తలు చెవిన పడుతూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటూ ఉండడము, అలాగే కుటుంబపరమైనటువంటి సఖ్యత చాలా ఎక్కువగా ఉంటూ ఉండడము, తోబుట్టువులు, అన్నదమ్ములు, లేదా తల్లిదండ్రులు, బంధుమిత్రాదులతోటి ఉండేటువంటి గొడవలు, తగువులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి ఈ వారంలో ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్యలో వచ్చినటువంటి మాట పట్టింపులు, చిన్న చిన్న తగువులు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి పురోగతి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు.
అంటే ప్రతినిత్యము సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం ఉన్నతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అలాగే చాలా కాలం తర్వాత మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి మర్చిపోయి ఉంటారు కూడాను, కానీ వారు తిరిగి మీకు సకాలంలో డబ్బు చెల్లిస్తూ ఉంటారు, లేదా మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. కోర్టు కేసులు, వ్యవహారాలు ఇటువంటివన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి, మీ మీద ఏదైతే మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నదో గత కొద్ది వారాలుగా అది తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసిన వ్రతాలు ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజులుగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. చాలా అందమైన అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు పొందడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మరీ ముఖ్యంగా జన్మ రవి యొక్క దోషం తొలగిపోవడము, అలాగే బుధుని యొక్క వక్రగతి కూడా తొలగిపోవడం లాంటి అంశాలన్నీ కూడా కొంత మానసిక ప్రశాంతతకి దారితీస్తూ ఉన్నాయి. రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుబలము, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా చెప్పుకోవచ్చును. తద్వారా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అంతేకాకుండా చాలా కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉన్నదో అది తగ్గుముఖం పడుతుంది. మరీ ముఖ్యంగా శరీరం అలసిపోతూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, నిద్రా సౌఖ్యం లేకపోవడము, లేదా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా శరీరం కొంత కష్టపడేటువంటి పరిస్థితుల నుండి కొంత బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చాలా ప్రయాణాలు చేయవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత పాజిటివ్గా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు డబ్బు అప్పు ఇస్తానన్నా, లేదా మీకు ఇవ్వవలసినటువంటి ధనం ఉన్నా, లేదా మీకు కావాలి ధనం ఎక్కువ ఎక్కడి నుండో మనం లోన్ తీసుకోవాలి, లేదా ఏదైనా కొనాలి అంటే మీ దగ్గర ధనం కావాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా సకాలంలో మీ చేతికి డబ్బు వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు అనుకూలత కనబడుతూ ఉన్నది. జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల లాంటి అంశాల్లో, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇంటర్వ్యూలు లాంటి వాటిల్లో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలలో కొంత ఉత్సాహం కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాశి యందే రవిగురుల యొక్క సంచారం ఉండడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఈ రవి కానీ గురుడు కానీ జన్మరాశి యందు స్థితులై ఉండడం, వీరితో పాటు ఈ రాశికి శుభార్గళం అంటే వ్యయ ద్విద్వాదశ స్థానముల యందు శుభగ్రహాలు ఉంటూ ఉండడం వల్ల కొంత శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న పనిని మీరే పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి ఓ టీవీ స్విచ్ వేసుకోవాలి అన్నా మీరే నిలబడి లేచి వెళ్ళి వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అంత సహకారం అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వశక్తిని నమ్ముకునే ఈ వారంలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క తెలివితేటలో లేదా ఇతరుల యొక్క సహాయాన్ని ఆర్జించి లేదా సహాయాన్ని పొందాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఓవర్ టైం డ్యూటీలు చేయవలసి వస్తుంది, లేదా షిఫ్టుల వారీగా పనిచేస్తున్నప్పుడు అందులో మార్పులు రావడము, లేదా ఉద్యోగ స్థలముల యొక్క మార్పులు రావడము, ఇలా స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సరైనటువంటి సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు కర్కాటక రాశి వారు.
అయితే ఆర్థిక పరిస్థితులు కొద్దిగా బాగానే ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, ఖర్చుకు తగినటువంటి ఆదాయం వస్తుంది. ఇటువంటి వాటిల్లో ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీ యొక్క శారీరక శ్రమని మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా రుద్రాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశయాధిపతి వ్యయస్థానముందు సంచరిస్తూ ఉండడము, 12వ స్థానంలోనే రవి, చంద్ర, గురువు ఇత్యాది గ్రహాలు సంచరిస్తూ ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా స్వస్థాన నాశనం చేయవ అన్నారు. ఇక్కడ సొంత ప్రాంతాలని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తూ ఉండడము, లేదా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడము, లేదా ఆకస్మికమైనటువంటి స్థాన చలనానికి కూడా ఈ వారంలో సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. మీకోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకునేది కన్నా ఇతరుల కోసమో, బంధువుల కోసమో, మిత్రుల కోసమో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో కూడా తీరికలైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పనులు చేస్తూనే సమాజంలో మిగతా మీ బాధ్యతలన్నీ కూడా మీరు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో మీ జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉంటారు. తత్ఫలితంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును. అయినప్పటికీ కూడా మీ పందాలో మీరు ముందుకు వెళుతూ ఉండండి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించగలుగుతారు, ప్రజల్ని ఆకర్షించగలుగుతారు, మీ మాటను నెగ్గించుకోగలుగుతారు. ఇతరులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారిని మీరు మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తి ఈ వారంలో సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూల కోసం వెళ్ళేవారు లేదా ఏదైనా పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. స్త్రీలు ప్రత్యేకించి సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రవి, గురు, రాహు అలాగే చంద్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల దేశాంతర సంస్కారము అనగా దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దూరత్ర ఉద్యోగము, దూరత్ర ప్రయాణము, దూర విద్య ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం లేనటువంటి కన్యారాశి వారికి ఈ వారంలో ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి వార్త వినడానికి, లేదా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగడానికి, పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఎంత మనం వద్దు వెనక్కి పెడుతూ ఉన్నా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చాలా తొందరగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ప్రమోషన్లు కానీ, ఆశించిన చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏదైనా లబ్ధి పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. చదువుకునేటువంటి వాళ్ళకి, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళకి, లేదు దూర విద్య అభ్యసించేటువంటి వాళ్ళకి, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి చాలా మంచిగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళలో ఉద్యోగావకాశాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. అలాగే మానసికమైనటువంటి దౌర్బల్యం నుండి బయటకు వస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు కన్యారాశి స్త్రీలు. కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఈ సప్తమ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల కొంత రిలేషన్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా కొంత ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దశమము ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానం కాబట్టి ఉద్యోగ స్థానమందు రవి స్థిరంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడుతూ ఉంటాయి. చాలామంది విదేశాల్లో ఉన్న లేదా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగపరమైన సమస్యలు వచ్చి ఉంటే గత వారాల్లో ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోవడానికి, కొత్త ఉద్యోగాలు రావడానికి లేదా అదే ఉద్యోగంలో కొనసాగడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా అదే. ఏదైనా వృత్తి అంటే మనం డబ్బు సంపాదించేటువంటిది ఏదున్నా తులారాశి వారికి ఈ వారంలో చాలా మెరుగుపడుతూ ఉంటుంది. మీ మీద మీకు చాలా నమ్మకంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అలాగే గత వారాలతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం, నచ్చినటువంటి బంధువులు, మిత్రులు, సన్నిహితులతోటి గడుపుతూ ఉండడం, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే తులారాశి వారిలో ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఎలాగో కనబడుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారులలో నూతన గృహము, ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అనేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఈ వారం గ్రహస్థితి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. ప్రత్యేకించి పోటీ పరీక్షల్లో దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారిలో మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు బారిన పడ్డప్పుడు లేదా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, మానసిక ఇబ్బందులు ఉంటే అది జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై అష్టమ కుజుని యొక్క దోషం, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ అష్టమ కుజుడి వల్ల. ఆ కుజ దోషం నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా అష్టమ స్థానమందు ఉండేటువంటి రవిగ్రహము లేదా అష్టమ స్థాన స్థిత వక్రగత బుధుని యొక్క స్థితిగతుల్లో మార్పులు రావడం వల్ల ఆకస్మికంగా మీకు జరిగేటువంటి ఇబ్బందులు, ఆకస్మికంగా దెబ్బలు తగులుతూ ఉండడం, ఆకస్మికంగా ధనం ఖర్చు అవుతూ ఉండడం లేదా ఆకస్మికంగా ఉద్యోగాలు పోవడం, ఇటువంటివన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఆకస్మికంగా ఇంకేది కూడా నష్టం జరగదు. మీకు పరిస్థితులు గ్రాడ్యువల్గా మానసికంగా, శారీరకంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికే సహకరిస్తూ ఉంటాయి. ఈ గురుబలం అనేటువంటిది ప్రస్తుతానికి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ వారంలో. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం చేత అనవసరమైన ప్రయాణాలు చేయనవసరం లేదు, శరీరం ఎక్కువగా కష్టపడనవసరం లేదు, మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ రాశి వారులలో ప్రత్యేకించి సప్తమ కుజుడు లేదా దశమ కేంద్రమందు శుక్రకేతువుల యొక్క స్థితిగతుల వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీతత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మీకు పోటీకి రావడం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సి ఉండడం, లేదా కొన్ని సందర్భాల్లో మీ పోటీదారుడే చాలా ఎక్కువగా ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటి అంశాలన్నీ కొంత మానసికంగా విచారాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఎవరికి అప్పులు పెట్టినా ఆ డబ్బు వెనక్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ లేదా సంతానము కానీ లేదు తోబుట్టువులు కానీ బంధువులు కానీ వీరితోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కొంత మౌనంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మరి ముఖ్యంగా లలితా సహస్రనామం కానీ భవానీ అష్టకం కానీ దేవి ఖడ్గమాల కానీ పారాయణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానంలోకి ఎక్కువగా గ్రహాలు వెళుతూ ఉన్నాయి.
అష్టమ రవి కానీ, అష్టమ గురుడు కానీ, అష్టమ చంద్రుడు కానీ కొంత మానసికమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ధనురాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆకస్మిక ప్రయాణములు చేయవలసి వస్తుంది. అది కూడా అనవసరమైనటువంటి ప్రయాణంగా మారుతూ ఉంటుంది. ఏదో పని అవుతుందిలే అని చెప్పి మీరు చాలా కష్టపడి వెళుతూ ఉంటారు. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని అవ్వదు. సరికదా ఈ శ్రమ, ఈ డబ్బు ఖర్చు, మానసికమైనటువంటి అలజడి ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని సైతం వ్యతిరేకించి మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల చేత మాట పడేలా చేస్తాయి. మమ్మల్ని కాదని నువ్వు అది చేసావు కదా, నువ్వు ఇబ్బంది పడ్డావు, నువ్వు ముందుగానే చెప్పావు, నువ్వు విన్నావా వినలేదా అనేటువంటి భావనలో వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో వచ్చినటువంటి ఆలోచనలపైన నిశితంగా పరిశీలన చేస్తూ ఉండండి. ఇది మనం చెయ్యాలా అక్కర్లేదా, ముందుకు వెళితే ఏమవుతుంది. కొన్నిసార్లు పక్క వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. అరే నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వే చెయ్యాలి, నువ్వే ముందుకెళ్ళాలి అని. ఎప్పుడూ కూడా వారి మాటను లెక్కలోకి తీసుకోకండి. ఆత్మబుద్ధి సుఖం చేయవ, మీరు సొంతంగా ఆలోచించుకోండి, లేదా గురువుల దగ్గరికి వెళ్ళండి. ఈ పని చేయాలా అక్కర్లేదా. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ధనురాశి వారి పరిస్థితి ఏంటి అంటే ఎటు కదలలేనటువంటి స్థితి. మొన్న వారంలో కూడా అదే చెప్పుకున్నాం. అష్టదిగ్బంధనం ఏర్పడినట్టు ఎటు ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితులు. మార్గాలు కనబడుతూ ఉన్నాయి, ఇటు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు. అది గత వారంలోనూ ఉంది, ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేవు, రావు. శత్రుబాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. కాబట్టి మానసిక ప్రశాంతతే కొంత దొరకదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనసు. నచ్చిన పని చేయలేము, చేసే పని నచ్చదు అనేటువంటి విధానంలో ధనురాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి వాతావరణం ఉన్నది. మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనురాశి వారికి. ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి రుద్రాష్టకము అనేటువంటిది పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గినా కూడా, అంటే రవి 6వ స్థానం నుండి సప్తమంలోకి వచ్చినప్పటికీ మిగతా గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు సాధారణంగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మకర రాశి వారికి అటు సప్తమంలో రవిగురుల యొక్క సంచారము, చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాల వల్ల వారం ప్రారంభంలో అనగా ఆది సోమవారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఏదైనా శారీరకంగా ఉన్నప్పటికీ వెళుతూ ఉండే కొద్దీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఎవరైతే ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్లు కావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. తోబుట్టువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, లేదా మీ జీవిత భాగస్వామి, సంతానము, ఇటువంటి వారందరూ కూడా మీ యొక్క ఉన్నతకై కృషి చేస్తూ ఉంటారు. మీతో కలిసి కష్టపడుతూ ఉంటారు, మీకు వ్యతిరేకం చెప్పకుండా ఉంటారు. మీతో కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దూర విద్య, విదేశీ ఉద్యోగము, పెట్టుబడులు లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి కలిసి వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశాంతరం వెళ్ళాలి లేదా వేరే దేశంలో స్థిరపడాలి అనేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ వారంలో. అలాగే మంచి వార్తలు వింటారు, మంచి శుభవర్తమానాలు లేదా ఏదైనా మంచి దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, ఇలా పాపక్షయమయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కూడా మంచి గ్రహస్థితి ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల పరంగా, చదువు పరంగా, అన్నిటి పరంగా కూడా గ్రహస్థితి బాగానే ఉన్నది. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా రవి యొక్క మార్పు, దక్షిణాయన ప్రారంభ కాలంలో కుంభరాశి వారికి రవి మంచి చేయబోతూ ఉన్నారు. చాలా కాలంగా కుంభరాశి వారు చాలా సతమతమవుతూ ఉన్నారు. మానసికంగా, శారీరకంగా ఎక్కువ శ్రమపడుతూ ఉన్నారు. అవకాశాలు వచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. బుర్ర సరిగా పనిచేయక ఎటు వెళ్ళాలో అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం
6వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం, 6వ స్థానం నుండే సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహము, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉన్నటువంటి బుధ బలము, ఈ 3 గ్రహాల యొక్క బలం వల్ల ఈ వారంలో సుసౌఖ్యాదిన్ సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవిస్తారు. అలాగే ఎత్ర కార్యార్థ సాధనం, ఎప్పటి నుండో ముందుకు సాగనటువంటి పనులవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మానసిక సంఘర్షణలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, లేదా సంతానము, ఉద్యోగము, లేదా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం నుండి కొంత మంచి సమయం ప్రారంభమైనది. రానున్నటువంటి కాలంలో కూడా మారేటువంటి గ్రహాలన్నీ కూడా కొంత మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ కుజదోషము కూడా కొంతకాలంలో తొలగిపోబోతూ ఉన్నది. ఇత్యాది విషయాల వల్ల కుంభరాశి వారికి ఈ వారం లగాయితూ కొంత జీవన విధానంలో మార్పులు వస్తాయి, ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలని కోరుకునేటువంటి వారు ఎక్కువగా ఈ రాశి వారు ఏం చేయాలి అంటే శనేశ్వర రాహుగ్రహాల తాలూకు పీడని పోగొట్టుకోవడానికై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ అనుకూలతల్లో మార్పు లేకపోయినప్పటికీ, అంటే ఈ రాశి వారికి అటు తృతీయ కుజుడు కానీ, లేదా గురుబలం కానీ, చంద్రబలం కానీ ఇవి ప్రధానంగా ఉన్నటువంటి, అలాగే బుధుడితోటి కలుపుకుని 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారంలో అర్ధాష్టమ రవి దోషం పోయిన కారణం చేత ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. అనగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, బంధువర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, గృహమునకు సంబంధించినటువంటి విషయాలు, వాహనము, గృహోపకరణాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంత ప్రభావితం చెందుతూ వాటిల్లో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత అనుకూలంగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ప్రతిఫలం వస్తూ ఉన్నది. కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గాల్లోకి వెళ్ళకూడదు. అటువంటివి మిమ్మల్ని జీవితంలో 100 మెట్లు మీరు ఎక్కితే 200 మెట్లు వెనక్కి లాగేస్తాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా టిపికల్గా ఉంటుంది, కత్తి మీద సాములా ఉంటుంది. చూడండి, అదేదో మాట అంటారు, గుర్రపు స్వారీ అంటే చేయొచ్చు, కానీ సింహంతో సవారీ అంటే ఎలా ఉంటుంది, దిగితే ప్రాణం పోతుంది. అలాగే మధ్యలో ఆపడానికి లేదు మీరున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మీనరాశి వారు చాలా కాన్సన్ట్రేషన్ తోటి ముందుకు వెళుతూ ఉండండి. రాబోయేటువంటి కాలం మరింత శుభ ఫలితాలని మనం పొందుతూ ఉంటాము. మరీ ముఖ్యంగా జూన్ 2 తర్వాత మీనరాశి వారిలో త్వరితగతిన మార్పులు వచ్చాయి. గురుబలం రావడం ద్వారా అనేక శుభ కార్యక్రమాలు, మంచి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితిలో కూడా ఇంకా మంచి విషయాలు జరుగుతాయి. అప్పటి వరకు కూడా ప్రతిరోజు రుద్రాష్టకాన్ని కానీ, లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.